హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఒక టేస్టీ రెసిపీ ఉల్లిగడ్డ పులుసు. కొన్ని రకాల కూరల్లో అలాగే సాంబార్లో ఆనియన్స్ వేస్తేనే రుచి ఎక్కువగా ఉంటుంది. అలా అని ప్రతి దానిలో కూడా ఉల్లిగడ్డ వేసి వండితే మజా ఏముంటుందండి. అందుకే ఈరోజు కేవలం ఉల్లిపాయలతోటే ఉల్లిగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిగడ్డ పులుసుని వేడి వేడి అన్నంలో తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. తినేటప్పుడు నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది మన ఈ ఉల్లిగడ్డ పులుసు. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పులుసు చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా మ్యాష్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిగడ్డ పులుసులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. తీసుకున్న చింతపండుకి డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేయండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు అంతా కూడా వాటర్లో వేసి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. మీరు ఇన్స్టెంట్‌గా రసం చేసుకోవాలంటే ఇందులో కొద్దిగా హాట్ వాటర్‌ని యాడ్ చేయండి. అప్పుడు ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు జ్యూస్ అంతా ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే 2 లేదా 3 రెడ్ చిల్లీస్‌ని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోండి. అప్పుడైతే తాలింపు అనేది మాడకుండా ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిగడ్డ ఎక్కువసేపు మగ్గించినట్టయితే ఉల్లిగడ్డ అంతా మాడిపోతుంది. పులుసు కూడా అంత రుచిగా ఉండదు. కాబట్టి ఉల్లిగడ్డ అంతా కూడా 2-3 నిమిషాల పాటే మగ్గించండి. ఇలా ఉల్లిగడ్డ అంతా మగ్గిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిగడ్డ పులుసు చాలా టేస్టీగా ఉండాలి అంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేయండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 వేయటం వల్ల ఉల్లిగడ్డ అనేది త్వరగా మగ్గుతుంది. కర్రీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఉల్లిగడ్డలంతా సాఫ్ట్‌గా ఇలా ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు రసం అంతా కూడా పల్ప్ నుంచి జ్యూస్ సెపరేట్ చేసి ఓన్లీ చింతపండు రసాన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు చింతపండు కొత్తది తీసుకున్నట్టయితే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. పాత చింతపండు అయితే పులుపు ఎక్కువగా ఉంటుంది. పుల్లగా ఉన్న చింతపండు తీసుకున్నట్టయితే క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకోండి. మీకు పులుపు ఎక్కువగా ఉన్నట్టయితే వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా చింతపండు రసం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చింతపండు రసం అంతా కూడా ఉల్లిగడ్డ ముక్కలకి బాగా పడుతుంది. మా ఈ ఛానల్ పేజ్‌లోని మిరియాల రసం, అలాగే పచ్చి పులుసు రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఉల్లిగడ్డ పులుసు అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేయండి. ఎందుకంటే ఈ ఉల్లిగడ్డ పులుసులో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువగానే పడుతుంది. కాబట్టి కారాన్ని చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పులుసు చాలా టేస్టీగా చిక్కగా రావాలి అంటే ఇందులో ఈ ఇంగ్రీడియెంట్స్‌ని ఖచ్చితంగా యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్‌ని మిక్స్ చేసి బాగా కలుపుకోండి. కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా ప్రిపేర్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఉల్లిగడ్డ పులుసు అంతా కూడా ఇలా మరుగుతున్న సమయంలోనే ఇందులోనే ఒక 50 గ్రామ్స్ బెల్లాన్నయితే వేసుకున్నాను. బెల్లం వేయటం వల్ల ఉల్లిగడ్డ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసిన తర్వాత ఇలా అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ శనగపిండి బ్యాటర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గడ్డలు లేకుండా అంటే ఉండలు రాకుండా చూసుకోండి. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేసుకోండి. లేదంటే గడ్డలు కడుతుంది. పులుసు అంతా కూడా వెంటనే చిక్కబడుతుంది కాబట్టి ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఉడికిన తర్వాత ఫైనల్‌గా మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. చూసారు కదండీ! ఆంధ్ర స్టైల్ ఉల్లిగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిగడ్డ పులుసు వేడి వేడి అన్నంలో తిన్నా, ఎలా తిన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.